హార్లాండ్ సాండర్స్ అనే వ్యక్తి గురించి మీరు విని ఉంటారు. అతను 6th ఇయర్లో 6వ సంవత్సరం వాళ్ళ నాన్న చనిపోయాడు. ఆయన ఇంట్లో పెద్దోడు, ఆయన తర్వాత 3 పిల్లలు. ఇతను పనికి వెళ్ళలేడు, పెద్దోడుగా పనికి వెళ్ళి సంపాదించి పెట్టలేడు. ఇప్పుడు ఎవరు వెళ్ళాలి సంపాదించాలంటే చెప్పండి? తల్లి వెళ్ళాలి. తల్లి వెళ్తే ఈ పిల్లలకు భోజనం, మరి భోజనం వండి పెట్టేది ఎవరు? పని మనుషులు పెట్టే అంత స్థాయి లేదు. చాలా పేద నిర్పేద కుటుంబం. ఇప్పుడు వాళ్ళ అమ్మ దగ్గర నాకు వంట నేర్పించమని చెప్పి అడిగాడంట ఇతను. వాళ్ళ అమ్మ కొన్ని నేర్పించదు కానీ అది సూట్ అవ్వలేదు. తోడపుట్టిన పిల్లలకు సూట్ అవ్వట్లేదు, తోడపుట్టిన చెల్లెలకు తమ్ముళ్ళకు సూట్ అవ్వలేదంట. ఇప్పుడు తన ప్రయాసపడి కొన్ని వంటలు నేర్చుకున్నాడు. ముఖ్యంగా వాళ్ళ ఊర్లో ఈజీగా దొరికే చికెన్ ద్వారా పిల్లలకు నచ్చిన పద్ధతిలో సాఫ్ట్గా మృదువుగా కారం లేకుండా ఫ్రై చికెన్ ఎలా చేయాలో నేర్చుకున్నాడు. ఇప్పుడు పెద్దోడైపోయాడు, తన పెద్దోడైపోయాడు. ఆయన తోడపుట్టిన వాళ్ళందరూ పెద్దోళ్ళు అయిపోయారు. వాళ్ళ అమ్మాయి ఏమో పెద్ద వయసు అయిపోయింది, ముందులాగా పరిగెత్తలేకపోతుంది. ఇప్పుడు తనే కష్టపడి సంపాదించాలనే ఉద్దేశంతో ఆయన ఎన్నో హోటల్లో, ఒక హోటల్ వెళ్ళి అడిగితే నాకు వండవచ్చు, నన్ను పెట్టుకోండి అంటే పెట్టుకోలేదంట. ఇంకొక హోటల్, ఇంకొక హోటల్, అలా ఎన్ని హోటల్లో తిరిగాడు. ఎంత నిరీక్షణ ఉంటే, ఎంత ప్రయాసపడి ఉంటే ఇన్ని హోటల్ తిరిగి ఉంటాడో ఒక్కసారి ఆలోచన చేసి చూడండి. బ్రతుకు తీరు కోసం తిరిగి ఆయన సాక్ష్యం రాసే వాళ్ళు చెప్తున్నారు దగ్గర 1000 హోటల్ తిరిగాడంట. ఆయన అదృష్టం కొలది ఏ ఒక్కరూ ఆయన్ని హోటల్లో పెట్టుకోలేదంట. దేవుని నామానికి స్తోత్రం, హల్లెలూయా. తర్వాత అది కష్టం, ఇది దేవునికి దయ వలన ఒక్క హోటల్ అతను పెట్టుకున్నాడు. దగ్గర 15 సంవత్సరాల నుండి మంచి జాబ్ కోసం ప్రయత్నం చేస్తే 49వ ఏటన ఒక హోటల్లో మరి ఆయనకు జాబ్ దొరికింది. అంటే ఎన్ని ప్రయత్నాలు చేసి ఉంటాడో, ఎంత ప్రయాసపడి ఉంటాడో ఒకసారి ఆలోచించండి. గట్టిగా హల్లెలూయా చెప్పండి, హల్లెలూయా. తర్వాత తానే ఓన్గా స్టార్ట్ చేయాలనే ఆశ కలిగింది. ఎందుకంటే ఒక సీక్రెట్గా రెసిపీని తయారు చేశాడు. మంచి టేస్ట్గా ఎలాగ మనం తీసుకొని రాగలుగుతామని ఆయన ప్రయత్నం చేశాడు. ఒక చిన్న హోటల్ని ఆయన స్థాపించాడు. దేవుని నామానికి స్తోత్రం చెప్పండి, గట్టిగా హల్లెలూయా చెప్పండి. ఆయన అంటున్నాడు, ఎన్నో అవమానాలు, ఎన్నో నిందలు, ఎన్నో వేదనలు, అనేక రకాలుగా ఆయన కష్టపడ్డాడంట. ఆయన లాయర్కు చదువుకోవాలని ఆశ ఉండేది. దానికోసం ఎంతోమంది దగ్గర పనిచేస్తాడంట, కష్టపడ్డాడంట. తర్వాత అన్ని బిజినెస్లో అపజయమే. 15 జాబులు చేరితే 15 జాబులు అపజయంగా అయింది. 3 బిజినెస్ స్టార్ట్ చేస్తే 3 అపజయమైంది. కానీ ఆయనలో ఉన్న నిరీక్షణను ఎప్పుడూ మానలేదు, ఎప్పుడూ ఆయన కలవరపడలేదు. నేను ఎలాగైనా సరే దేవుని దయ నాకు ఉంది కాబట్టి, యాస్ ఏ క్రిస్టియన్ నాకు దేవుడు దయ ఉంది కాబట్టి, దేవుని సహాయం ఉంది కాబట్టి, ఇప్పుడు కాకపోయినా రేపైనా నేను పైకి వస్తానని దేవుని యందు నమ్మకం ఉంచి దేవుని నామానికి స్తోత్రం చెప్పండి, గట్టిగా హల్లెలూయా చెప్పండి. బిజినెస్ స్టార్ట్ చేశాడు. అప్పుడు తర్వాత దేవుడు ఆయన ఆశీర్వదించడం ప్రారంభించాడు. 140 మంది కూర్చోగలిగిన ఒక హోటల్స్ని ఫస్ట్ అమెరికాలో స్టార్ట్ చేశాడు.
అది సక్సెస్ అయిపోయింది. ఆ తర్వాత ఆయన హోటల్ విస్తరణ మొదలైంది. ఇప్పుడు 23 మిలియన్ లక్షల డాలర్స్కి ఓనర్ అన్నమాట. కారణం ఏంటంటే ప్రయాసపడుతున్న సమయంలో ఆయన సెక్యులర్ విషయంలో ఏం చేయలేదంటే కృంగిపోలేదు. మీరు కూడా సేవలో ప్రయాసపడుతున్న దినాలు ఇవి. ఇక్కడ పరిగెత్తుతున్నారు, అక్కడ నలుగురికి సువార్త చెప్తున్నారు, ఇక్కడ సువార్త చెప్తున్నారు, ఆ ఊరు వెళ్తున్నారు, ఈ ఊరు వెళ్తున్నారు. కానీ ఇతరులు ఒక సేవను చూచినప్పుడు నా సేవ ఇంతగా అభివృద్ధి అవ్వలేదు, నేను ఇంతగా అభివృద్ధి అవ్వలేదు, నాకు ఇలాగ జరగట్లేదు, అలాగ జరగట్లేదు, నా విశ్వాసులందరూ ఏమయ్యారు, నా ప్రజలందరూ ఏమయ్యారు చెప్పి నీ హృదయంలో చాలా 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 కలవరపడుతూ ఉన్నావు. కానీ ఈరోజు ఒక మాటను మీ హృదయంలో నిలుపుకోవాలి. అదేంటంటే ప్రభువునందు మీరు పడే ప్రయాస వృధా కాదు. కొరింథీకి రాసిన పత్రిక చదువుతాం, 15వ అధ్యాయం 58. నా ప్రియ సహోదరులారా, మీ ప్రయాసము ప్రభువునందు వ్యర్థము కాదని ఎరిగి స్థిరులను కదలని వారును ప్రభువు కార్యాభివృద్ధి యందు ఎప్పటికీ ఆసక్తులునై ఉండుడి. హల్లెలూయా. ప్రభువునందు మీరు పడే ప్రయాస వృధా కాదు. అందరూ చెప్పాలండి ఈ మాట. దేవుని నామం పేరిట ఖర్చు పెట్టే ప్రతి రూపాయి వృధా కాదు. గట్టిగా హల్లెలూయా చెప్పండి. ఒక అతని తమిళనాడు రాష్ట్రంలో ఒక అతను సేవకి వచ్చాడు, అభిషేకించబడ్డాడు, వరాలతో నింపబడ్డాడు. దేవుడు చెప్పాడంట, నువ్వు వెళ్ళి చర్చ్ స్టార్ట్ చేయమని చెప్పి. ఆయన స్టార్ట్ చేసినప్పుడు ఒక్కడే, కానీ ఆ ఒక్కడితోనే చర్చ్ నడిపాడు. తర్వాత ఇప్పుడు చూస్తే కొన్ని వేల మంది అయ్యారు. గట్టిగా హల్లెలూయా చెప్పండి. అంతెందుకండి, నేను సువార్థికుడిగా అనుకున్నాను, సువార్థికుడే నా పిలుపు అనుకున్నాను. సువార్థికుడిగానే సేవ చేసేవాడిని. ఆదివారం డిపిఎం చర్చికి వెళ్ళేవాళ్ళం. హల్లెలూయా. స్లోన్ పెంతెకోస్తు చర్చికి వెళ్ళేవాళ్ళం. మేమందరం ఒక చర్చికి వెళ్ళేవాళ్ళం. ఒకరోజు నా దేవుడు సడన్గా మాట్లాడారు, చర్చ్ స్టార్ట్ చేయాలని చెప్పి. చర్చ్ స్టార్ట్ చేయడానికి ప్లేస్ లేదు, ఎక్కడైనా అద్దెకి తీసుకోవాలనుకుంటే డబ్బు లేదు, ఆ ప్రతి నెల కట్టే డబ్బు లేదు. కాబట్టి నేను ఉన్న ఇంటిలోనే ఆ హాల్లో, అప్పుడు టీవీలా లేదు, టీవీ పరిచయం లేదు, ఎవరిని పిలవాలో తెలియలేదు, ఎవరికి చెప్పాలో తెలియలేదు. మేము ఉన్నది 10 మంది, కానీ 100 మంది ఉన్నట్టు పెద్ద డ్రమ్ము తీసుకొచ్చి డామ్ డామ్ డామ్ను కొట్టాము. ఇంకా పెద్ద పెద్ద కేకలు, అరుపులు. హల్లెలూయా. ఈ అరుపుల శబ్దం విని ఒక అమ్మాయి టైలరింగ్ నేర్చుకోవడానికి వెళ్ళే అమ్మాయి, అన్నీరాలు, పక్కా అన్నీరాలు, ప్రతి ఉదయం ఆవిడ వాళ్ళ అమ్మగారు ఇద్దరం కలిసి తడిగుడ్డలతో గోదావరికి వెళ్ళి అక్కడ ఆ గోదావరిలో మునిగి బయటికి వచ్చి తడిగుడ్డలతో పూజ చేసేవాళ్ళు అనమాట. ఆడ వెళ్తూ ఉంటే మా కేకలు, అరుపులు చూసి, ఆ సౌండ్ చూసి లోపలికి వచ్చిందనమాట. ఫస్ట్ విశ్వాసి. కొట్టండి గట్టిగా చెప్పాలి హల్లెలూయా. నీ ఆహారమును నీళ్ళ మీద వెయ్యము, చాలా దినముల తర్వాత అది నీకు కనబడతాయి. నీ ఆహారం నీళ్ళ మీద వెయ్యి. నీ పని సువార్త చేయటం, నీ పని ఆదివారం ఆరాధన నడిపించుకుంటూ పోవటం. బాగా సిద్ధపడుతూ, మంచిగా సిద్ధపడి, మంచిగా ప్రార్థన చేసి నీ చర్చ్ చేసుకుంటా పో, నడిపించుకుంటా పో. ఒక్కడు వచ్చిన చర్చే, ఇద్దరు వచ్చిన చర్చే, నలుగురు వచ్చిన చర్చే, 400 మంది వచ్చిన చర్చే. నువ్వు నడిపించుకుంటూ పోవటమే నీ పని. నీ సంఘం నీది కాదు, మీ నాన్నది. హల్లెలూయా. ఆయన ఎలా నడిపించుకొని గట్టిగా హల్లెలూయా చెప్పండి. దేవుని నామానికి స్తోత్రం. మరలా చెప్తున్నాను, ప్రభువునందు పడే మీ ప్రయాస వృధా కాదు. మీరు ఎంత ప్రయాసపడుతున్నారో దాని ఒక ఫలితాన్ని ఇప్పుడు కాకపోయినా, వెంటనే కాకపోయినా, త్వరగా మీరు చూస్తారు. మొదటిసారి వల వేశాడు, వలలో ఏం దొరకలేదు.
రెండోసారి ప్రభు సహాయంతో వల వేశాడు. ఇప్పుడు ప్రభుకి ఇంకా సమీపమయ్యాడు. అదే ఆయన చేసిన పని. మీరు ఎప్పుడైనా వల వేసినప్పుడు, సువార్తకు వెళ్ళినప్పుడు దాని ఫలితం మీకు సరిగా దొరకపోతే ప్రభుకు సమీపం అండి. దేవుడితో కమ్యూనికేట్ అవ్వండి. దేవుడికి మీకున్న, ప్రభుకు మీకున్న సంబంధాన్ని పెంపొందించుకోండి. అది ఒక్కటే మీరు చేయాల్సిన పని. నేను వలలు వేశాను, ఒక్క చేపలు కూడా ఊర్లో దొరకలేదు, ఎవరు ప్రభుని అంగీకరించలేదని మీరు బాధపడాల్సిన అవసరం లేదు. వెంటనే ఇంటికి వచ్చి కొన్ని రోజులు ప్రార్థన ఉండి మరలా ప్రభు సహాయంతో వలలు వేయండి. ఇప్పుడు మీ వల నిండిపోతాయి, మీ బోట్ నిండిపోతాయి. తర్వాత నీ బాలి భాగస్తులందరినీ పిలిపించి బ్రాంచ్ చర్చ్ ఓపెన్ చేసి నిన్ను దేవుడు నాయకుడుగా దేవుడు చేస్తాడు. పాలివారు రమ్మని చెప్పి వాళ్ళ బోటు కూడా నిండిందంట. అంటే దీని ఒక అర్థం ఏంటంటే బ్రాంచ్ చర్చెస్. మనం ఎవరితో కనెక్ట్ అయి ఉన్నామో వారు పరిచర్య, వారి అభిషేకం, వారు ఆత్మకార్యాలే మీ ద్వారా జరుగుతాయి. మీరు దేవుని కృపను బట్టి, నేను దేవుడు అపోస్తలుగా నన్ను ఎన్నుకున్నాడు, దేవుడు అనేక సంఘాలు ఇచ్చాడు, అలాగే నీకు కూడా అనేక సంఘాలు ఇస్తాడు. నువ్వు ఒక్క చర్చ్ కాదు, మినిమం ఒక్కొక్కరికి 100 చర్చలైనా ఉంటాయి. గట్టిగా ఒక హల్లెలూయా చెప్పండి. హల్లెలూయా చెప్పండి. రెండోసారి వలలు వేయాల్సిందే. మొదటిసారి వేసి నాకు ఏమీ ఫలితం రాలేదనుకొని నువ్వు చర్చ్ డోర్ మూసేసావనుకో, తలుపు మూసేసి ఇంకొక ఊరికి వెళ్ళిపోయావనుకో, నువ్వు సేవకి పనికిరావు. అది కొద్ది దినాల్లోనే నీ విశ్వాసం శోధించబడిన తర్వాత కొద్ది దినాల్లోనే 100 మందిగా 200 మందిగా ఒక్కడు హల్లెలూయా ఎన్నికలేని వాడు బలమైన జాతి అవుతాడు. ఎన్నికలేని వాడు బలమైన జాతి అవుతాడు. ఒక్కడు 1000 మందిని, ఇద్దరు 10,000 మందిని తరుముతారు. ఒంటరి వాడు 1000 మంది అవుతాడు. ఎన్నిక లేని వాడు బలమైన జాతి అవుతాడు. ఈ వాగ్దానం ఇక్కడ ఉన్న ప్రతి ఒక్కరి జీవితంలో నెరవేర్చబడగాక. వలలు వేసే విషయంలో ఏం చేయకూడదు, సొమ్మసిల్లిపోకూడదు, అలిసిపోకూడదు. వేసిన వాళ్ళను మరలా వేస్తూ ఉండాలి. ఎప్పుడు దాకా వేయాలి? విస్తారమైన చేపలు, ఎంతంటే వలలు పిగిలిపోయినంతగా. నీ పాలివారు వచ్చి వాళ్ళ సహాయముతో వాళ్ళు బోట్లు కూడా నింపినంతగా, బ్రాంచ్ చర్చ్ వచ్చేదాకా నువ్వు ఎక్కడికి వెళుతున్నావో, ఏ ప్రాంతానికి వెళుతున్నావో వెళ్ళు, మరలా వెళ్ళు. నంబర్ 2 చూడండి, 9వ అధ్యాయం, లూకా సువార్త 9వ అధ్యాయం 40వ వచనం. దానిని వెళ్ళగొట్టుడని నీ శిష్యులను వేడుకొంటిని గాని వారి చేత కాలేదని మొరపెట్టుకొని. అందుకు యేసు, విశ్వాసం లేని మూర్ఖతరం వార్లారా, నేనెంతకాలము మీతో కూడా ఉండి మిమ్మును సహింతును. విశ్వాసం లేని మూర్ఖతరం వార్లారా అని ఎవరిని తిట్టాడు దేవుడు? శిష్యులను తిట్టాడా లేకపోతే వాళ్ళని తిట్టాడా? 40:41. అందుకు యేసు, విశ్వాసం లేని మూర్ఖతరం వార్లారా, నేనెంతకాలము మీతో కూడా ఉండి మిమ్మును సహింతును. నీ కుమారుని ఇక్కడికి తీసుకొని రమ్మని చెప్పాను. అంటే ఇప్పుడు దెయ్యాల చేత బాధపడుతున్న ఆ కుమారుడు పేదరు ఒక కొడుక. శిష్యులు తిట్టారంటున్నారు ఏంటంటే? శిష్యులు ఒక పిల్లోడా చెప్పాలి? లేదు. ఒకటి గుర్తెచ్చుకోండి, ఈ వాక్యం ఏమని తెలియపరుస్తుందంటే, ఎవరిని తిట్టపోయి ఎవరిని తిడుతున్నాడు దేవుడు? యేసుప్రభు శిష్యులను తిట్టపోయి ఎవరిని తిడుతున్నాడంటే ఆ వ్యక్తిని తిడుతున్నాడు. దాని ఒక అర్థం ఏంటంటే, యేసు సేవకుల పక్షంగా ఎప్పుడు ఉంటాడు. నువ్వు పైన ఉన్నప్పుడు ఉంటాడు, నువ్వు కిందకు జారినప్పుడు కూడా నీతో ఉంటాడు. నువ్వు జారుతున్నప్పుడు నీతో ఉంటాడు, నిలబడినప్పుడు నీతో ఉంటాడు, పైన ఉన్నప్పుడు నీతో ఉంటాడు, కిందకు దిగినప్పుడు కూడా నీతో ఉంటాడు. నీతో దేవుడు ఉన్నాడనే దానికి ఇది ఒక రుజు. గట్టిగా చెప్పండి. యేసు నామం పేరిట దెయ్యాలు వెళ్ళగొట్టాలనుకున్నారు, వెళ్ళగొట్టలేకపోయారు. అక్కడితో వదిలిపెట్టలేదు.
మరలా దేవుడు ఏం చేశాడు? యేసు ప్రభు తీసుకొచ్చి దెయ్యాలు వెళ్ళగొట్టిస్తున్నారు. ఎవరు? శిష్యులు. యేసు ప్రభు తీసుకొచ్చి దెయ్యాలు వెళ్ళగొట్టిస్తున్నారు. సో వలలు వేసే విషయంలో నీ ప్రయాస వృధా కాకూడదు. వృధా కాదనుకోవాలి. మరలా వలలు వేయాలి, సరి చేసుకుని వలలు వేయాలి. ఆమేన్. వలలు సరి చేసుకుని, నీ జీవితాన్ని సరి చేసుకుని వలలు వేయాలి. తర్వాత విడుదల పరిచయలు ఎవరైతే ఉన్నారో, హీలింగ్ మినిస్టర్లు ఎవరైతే ఉన్నారో, ఒకరు బాగవుతాడు, ఒకడు బాగోలేడు. బాగా అయితే దేవునికి స్తోత్రం, బాగాకపోతే అంతే. ఇది మాత్రం బాగా వచ్చి మీకు. బాగా అయితే దేవునికి స్తోత్రం, బాగుపడితే నేనేం చేయను? ఒకటే చెప్పాలి, స్వస్థపరిచేది నేను కాదు, యెహోవా. ప్రార్థన చేయటమే నా వంతు. నేను ప్రార్థన చేస్తాను, నువ్వు బాగుపడితే బాగుపడు, లేకపోతే నాకు తెలియదు యేసయ్య ఇష్టం. అది యేసయ్య అనుకుంటా వెళ్ళిపోవాలి. ప్రార్థన చేయాలి అంతే. విశ్వాస సహితమైన ప్రార్థన. హల్లెలూయా. స్వస్థత పరిచర్యల, విడుదల పరిచర్యల మీరు సమస్యల వద్ద మరలా 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 వెళ్ళండి. మీ మీద ఒక కమిషన్ ఉంది. రోగులను మీరు బాగు చేయాలంట, దెయ్యాలు వెళ్ళగొట్టాలంట. హల్లెలూయా. దేవుని నామానికి స్తోత్రం. గట్టిగా ఒక హల్లెలూయా చెప్పండి. అద్భుతాలు చేయాలంట, కుష్ఠ రోగులు బాగు చేయాలంట. గట్టిగా ఒక హల్లెలూయా చెప్పండి. ఎజెకియా ఫ్రాన్సిస్ గారు ఏమంటారు తెలుసా? అటెంప్ట్ చేయమంటారు. ఫస్ట్ మన విశ్వాసం వెంటనే అదేమవుదంటే మేనిఫెస్ట్ అవ్వదు, ప్రత్యక్షం కాదు, క్రియేట్ చేయదు. కొంతమందికి స్లోగా విశ్వాసం క్రియేట్ చేస్తాయి. కాబట్టి మనం ఏం చేయాలంటే అటెంప్ట్ చేస్తూ ఉండాలి. ఇర్మియా గ్రంథం 18:1-4 నుండి ఇర్మియాకు ప్రత్యక్షమైన వాక్కు, నీవు లేచి కుమ్మరి ఇంటికి పొమ్ము, అక్కడ నా మాటలు నీకు తెలియచేతును. అక్కడ మాట ఏంటి? ఇర్మియా ప్రవక్తకి చెప్పేది ఏంటి చెప్పండి? ఇర్మియా ప్రవక్తకి చెప్పేది ఏంటి? ఇదిగో నువ్వు ఒక పాత్ర నాలాగా తయారు చేస్తున్నప్పుడు అది గనక జారి పడిపోతే గనక, అది పగిలిపోతే గనక, రూపుమాపు లేకుండా పోతే గనక, అది కాలుతో తొక్కి సమాప్తమైంది అనకూడదు. నువ్వు ఏం చేయాలి? ఆ మట్టిని తీసి మరి ఒక పాత్ర చేయాలి. అప్పుడు నువ్వు నా మనిషి అని నువ్వు రూఢిపరచబడతావు. కొట్టండి గట్టిగా, చెప్పలు దినపరచండి. హల్లెలూయా. ఈ కుమ్మరి వాణి చేతిలో ఉన్న పాత్ర ఎవరు తెలుసా? ఒనేసిం. అందరు చెప్పండి. ఫిలమోనుకు రాసిన పత్రికలో కనబడుతున్న ఒనేసిం. ఈ ఒనేసిం మునుపు నాకు నీకు నిష్ప్రయోజనకుడు, ఇప్పుడైతే నాకు నీకును ప్రయోజనకరమైన పాత్రగా దేవుడు మలిచి ఉన్నాడు కనుక అతన్ని నా కుమారుడుగా, నా సొంత కుమారుని చేర్చుకున్నట్టుగా చేర్చుకోము అని పరిశుద్ధ పౌలు ఫిలమోనుకు రాస్తున్నాడు. 1వ అధ్యాయం 10వ వచనం అనుకుంటున్నాను. కరెక్టా? మునుపు నీకును నాకును నిష్ప్రయోజనకరమైన వాడే కానీ ఇప్పుడు నీకును నాకును ప్రయోజనకరమైన వ్యక్తి. నా ప్రాణం అంటే వాడయ్యాడు, రూపాంతరం చెందాడు. గట్టిగా హల్లెలూయా చెప్పండి. సంఘంలో ఉన్న లీస్ట్ ఎవరో వాడినే దేవుడు రేపు ది బెస్ట్గా దేవుడు చేయబోతున్నాడు. ఎవరి మీద శాపాలు పెట్టవద్దు. నువ్వు పనికిరారా, నా సంగతి నీ సంగతి నాకు తెలిసిపోయింది, నీ పనికిరావు. ఎన్నిసార్లు పాపంలో పడిపోతున్నావురా నువ్వు పనికిరావు, నీ శపించబడిపోతావు. నువ్వు అసలు ప్రభుని తెలుసుకోవో, నీ పని అయిపోయిందని ఎప్పుడు మనం శాపం పెట్టుకోకూడదు. దేవుని యొక్క కనికరం గొప్పది, దేవుని యొక్క ప్రేమ గొప్పది. గట్టిగా ఒక హల్లెలూయా చెప్పండి. హల్లెలూయా. ఫైనల్గా యోబు గ్రంథం 14వ అధ్యాయం 7-8వ వచనం చదివితే, ఒక మహా గొప్ప వృక్షం నుండి ఒక కొమ్మ నరికివేయబడిందంట. ఒక కొమ్మ, ఒక వృక్షం, ఒక కొమ్మ నరికివేయబడింది. నరికివేయబడిన కొమ్మ ఇప్పుడు ఏమైపోయింది? ఎండిపోయింది. ఇది ఎవరండి? ఉండండి, ఇది ఎవరు? కొమ్మ నరికివేయబడిన
ఒక వృక్షం నుండి ఒక కొమ్మ నరికి వేయబడింది. ఆ కొమ్మ ఎవరో? మీ జీవితంలో ఎవరో ఉంటారో, మీ సేవలో ఎవరో ఉంటారో, నీ సంఘాన్ని విడిచి వెళ్ళిపోయిన వాళ్ళు. ప్రైజ్ ది లార్డ్. చివరిగా కూల్చబడిన మందిరం, అది కూడా తిరిగి కట్టబడింది. జకర్యా గ్రంథం 4:6 కూల్చబడిన మందిరము తిరిగి కట్టబడినట్టుగా మనం చూస్తున్నాం. ఈ మందిరం ఎవరంటే పరిశుద్ధులు. పరిశుద్ధులే దేవుని యొక్క మందిరమై ఉన్నారు. 1 కొరింథీ పత్రిక 3వ అధ్యాయం 17వ వచనం. మందిరం ఎవరంటే పరిశుద్ధులు. మన సంఘములో నీతిగా, నిజాయితీగా, నీతిమంతులుగా బ్రతికేవాళ్ళు. వాళ్ళ జీవితంలో తుఫాను వేసినప్పుడు, శోధన వచ్చినప్పుడు వాళ్ళు బలహీనమైపోతారు, కూలిపోతారు, పునాది కదిలిపోతాయి. నీతిమంతులే మన సంఘానికి పునాదులు. ఆ పునాది కదిలిపోయినప్పుడు సమస్తం కదిలిపోతూ ఉంటాయి. కానీ వాళ్ళ గురించి నువ్వు పడే ప్రయాసం కూడా వృధా కాదు. కొట్టండి గట్టిగా చెప్పండి హల్లెలూయా. ఎవాంజలిజంలో, స్వార్థీకరణలో నువ్వు పడే ప్రయాసం వృధా కాదు. అసాధారణమైన పరిచర్యలో నువ్వు పడే ప్రయాసం వృధా కాదు. 2. మూడవది, ఒక వ్యక్తిని సేవ కోసం తయారు చేస్తున్నావు అనుకో, నీ సంఘంలో కొంతమందిని సేవకులుగా తయారు చేస్తున్నావు అనుకో, వాడు సేవకు వచ్చినట్టు వచ్చి మళ్ళీ వెనకడుగు వేసి పారిపోయాడో, లేకపోతే పతనమైపోయాడో, నాశనం అయిపోయాడో, ఏమైపోయాడో మనకు తెలియదు. వాడి గురించి కూడా ప్రయాస వృధా అవదు. నువ్వు పడిన ప్రయాసను బట్టి దేవుడు అభిషేకించి మరలా నీ దొడ్డికి చేరుస్తాడు. ఆయనో మరలా కొత్త పాత్రగా దేవుడు చేస్తాడు. గట్టిగా హల్లెలూయా చెప్పండి. 4వదిగా, సంఘంని విడిచిపెట్టి వెళ్ళిపోయిన వాళ్ళు, ఏ చర్చను వెళ్ళిపోయిన వాళ్ళైనా వాళ్ళు తిరిగి మరలా చిగురించి వస్తారు. లాస్ట్గా ఏం చెప్పాను? పరిశుద్ధుల గురించి చెప్పాను. కొన్ని పునాదులు కూలిపోతాయి, బాధపడవుతాయి. వాళ్ళు పరిశుద్ధులు. యెరూషలేము ఒక మందిరం పడిపోయింది, తిరిగి కట్టబడింది, పునాదితో సగా తిరిగి కట్టబడింది. అలాగే నీ మందిరం కూడా మందిరం అని పిలువబడుతున్న, మందిరానికి స్తంభముగా, పిల్లర్గా ఉన్న పరిశుద్ధులు పడిపోయిన, ప్రార్థన పరులు పడిపోయిన మరలా లేవనెత్తపడతారు. ప్రార్థన చేయబోతున్నాం. మందరకాలం అయ్యండి. పరిశుద్ధము నమ్మకమైన మా పరలోక తండ్రి, ప్రభునందు మేము పడే ప్రయాస వృధా కాదని ఎంతో స్పష్టంగా ఈరోజు మాట్లాడి ఉన్నారు ప్రభా. మేము ఎంతో నిస్వార్థంగా మాకు ఇచ్చే ధనమంతా నీ సేవలో ఖర్చు పెడుతున్నాం. డే నైట్ కష్టపడుతున్నాం. దాని ఫలితాన్ని అందరిలాగా చూడలేకపోతున్నాం. అది మాకు వేదనగా ఉంది ప్రభా. ఇంత నిస్వార్థంగా పనిచేసిన ఎందుకు నా సేవ అభివృద్ధి అవ్వట్లేదని ఒక సేవకుడుగా, సేవకురాలుగా ఎంతోమంది వేదన అనుభవిస్తున్నారు ప్రభా. ఈ విషయంలో అద్భుతం జరిగించండి ప్రభా. యేసు నామములో మిరక్కలు జరిగించండి. యేసు నామములో మిరక్కలు జరిగించండి. మీ సేవ ఫలభరితమవునగాక, అభివృద్ధి అవునగాక, కృపాక్షేమములే మీ వెంట వచ్చునగాక, దేవుని మహిమ తాకునగాక, దేవుని యొక్క సన్నిధి తాకునగాక. యేసు నామములో ఇప్పుడే ఆశీర్వదిస్తున్నా. యేసు నామములో ఇప్పుడే విడుదల కలిగినగాక. యేసు నామములో ఇప్పుడే ఆశీర్వాదం కలిగినగాక. అభిషేకించండి ప్రభువా. యేసు నామములో అభిషేకించండి. యేసు నామములో అభిషేకించండి. యేసు నామములో అభిషేకించండి. ఇప్పుడే ప్రతి ఒక్కరిని ప్రభువు నందు పడే ప్రయాస వృధా కాదని ప్రభా ధైర్యం చెప్పమని అడుగుతున్నాను తండ్రి. నీ వెలుగు తాకునగాక, నీ మహిమ తాకునగాక, నీ అభిషేకం తాకునగాక. ఇప్పుడే అభిషేకించండి ప్రభా. మీరే తాకుమని దీవించి బలపరచమని యేసు నామములో అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. గట్టిగా చెప్పలు కొట్టుదా పరిచయాలు. విజయవాడలో దహించు అగ్ని సేవకుల కూడిక జూలై 21వ తేదీన ఉదయం 10 గంటల నుండి ప్రారంభించబడును. ముఖ్య ప్రసంగికులు డాక్టర్ థామస్ గారు, దహించు అగ్ని మినిస్ట్రీస్, రాజమహేంద్రవరం. స్థలం కందుకూరి కళ్యాణ మండపం, జింకానా గ్రౌండ్స్, విజయవాడ. మరిన్ని వివరాలకు 9032224646 మరియు 9032224747. రాజమహేంద్రవరంలో దహించు అగ్ని సేవకుల కూడిక
జూలై 28వ తేదీన ఉదయం 10 గంటల నుండి ప్రారంభించబడును. ముఖ్య ప్రసంగికులు డాక్టర్ థామస్ గారు, దహించు అగ్ని మినిస్ట్రీస్, రాజమహేంద్రవరం. స్థలం దహించు అగ్ని ఆడిటోరియం, నటరాజ్ థియేటర్, రాజమహేంద్రవరం. మరిన్ని వివరాలకు 9494940072 మరియు 73. పరిశుద్ధ ఫోర్ 0072 మరియు 73. ఇది కుటుంబ ఆశీర్వాద కూడిక. ఇక్కడ మేము మా కుటుంబాలను కట్టుకున్నాం. మరి మీరు? అయితే ప్రతి శుక్రవారం రాజమహేంద్రవరంలో జరిగే ఈ కుటుంబ ఆశీర్వాద కూడికలో పాల్గొనండి. ఈ కూడిక జరుగు స్థలం దహించు అగ్ని ఆడిటోరియం, నటరాజ్ థియేటర్, రాజమహేంద్రవరం. సికింద్రాబాద్ లో దహించు అగ్ని అద్భుత అసాధారణ కూడిక ప్రతి శనివారం సాయంత్రం 5 గంటల నుండి ప్రారంభించబడును. స్థలం ఎస్పీజీ చర్చ్ గ్రౌండ్, అల్ఫా హోటల్ వెనుక, సికింద్రాబాద్. మరిన్ని వివరాలకు 9494940074 మరియు 75. రాజమహేంద్రవరంలో దహించు అగ్ని అభిషేక ఆదివారపు ఆరాధన ఇప్పుడు ప్రతి ఆదివారం ఉదయం 9:30 నుండి ప్రారంభించబడును. తప్పక పాలు పొందండి, దైవిక ఆశీర్వాదం పొందండి. స్థలం దహించు అగ్ని ఆడిటోరియం, నటరాజ్ థియేటర్, రాజమహేంద్రవరం. మీ ప్రార్థన అవసరతలకు 9494940072 మరియు 73. ఈ టీవీ కార్యక్రమాన్ని చూసి ఆశీర్వదించబడినట్లయితే దహించు అగ్ని టీవీ పరిచర్యకు మరియు బ్లెస్సింగ్ ల్యాండ్ కు సహకరించండి. దహించు అగ్ని ట్రస్ట్ కరెంట్ అకౌంట్ నెంబర్ 357222444370, స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా మెయిన్ బ్రాంచ్, రాజమహేంద్రవరం. మై అడ్రస్ డాక్టర్ థామస్, దహించు అగ్ని మినిస్ట్రీస్, తుమ్మలోవా, రాజమహేంద్రవరం.